ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. Allahu Akbar, Allahu Akbar, La ilaha illallah, Allahu Akbar, Allahu Akbar, Lillahi alhamd. హలో లూజ్గా ఉంటుంది టైట్ చేయండి. హలో 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 సౌండ్ రీసౌండ్ వస్తుంది. హలో Allahu Akbar, Allah, La ilaha illallah, Allahu Akbar, Allahu Akbar, Lillahi alhamd. Muhammadan abduhu wa rasuluhu. Amma ba'd. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. نبئ عبادي أني أنا الغفور الرحيم. آمنت بالله صدق الله مولانا العظيم وبلغنا رسوله النبي الأمين الكريم. الله ربي, अल्लाह मेरा रब है, मेरा पालने वाला. अल्लाह हम सब का रब है, हम सब का पालने वाला है. अल्लाह रब्बु कुल्ली शै, अल्लाह हर चीज का पालने वाला है. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. तमाम तारीफें अल्लाह के लिए है जो सारे आलमीन का पालने वाला है. हम लोगों ने रमजान मुबारक के महीने की इज्जत करते हुए, एहतराम करते हुए रोजों को रखा, नमाजों की पाबंदी की और तरावीह की नमाज पढ़ा. तरावीह की नमाज చాలా సంతోషం. ఈ రోజున మీ అందరికీ రెండు విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఈ సమాజంలో మనందరూ కూడా, మనం కులం మతం అన్ని వేరైనప్పుడు కూడా మనందరం ఒకటే. ఆ ఒకటిగా ఉండి ముందుకెళ్తేనే మన రాష్ట్రం కానీ దేశం కానీ అన్నీ కూడా బాగుంటాయన్నది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చూస్తాను ఈ రోజున ఎక్కడైతే శాంతి ఉంటుందో ప్రజలందరూ బాగుంటారండి. మొట్టమొదటి అల్లా దయ వల్ల శాంతి రావాలని కోరుకున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొహమ్మద్ ప్రవక్త గారు కూడా ఒకటే చెప్పారు. ఆయన శాంతి, ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే మొహమ్మద్ ప్రవక్త గారు అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ దేశం అంతా కూడా ఆ స్లోగన్ వినిపిస్తూ ఉంటారు. దాన్ని మనం అందరూ కూడా పాటించాలి. ఇంకా ముస్లింలుడే కాదు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా మొహమ్మద్ ప్రవక్త ప్రార్థన ఏదైతే ఆయన ఇచ్చిన సందేశం ఉందో పాటించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం అందరం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. ఇలా ఈరోజు చూస్తున్నాం ఎంత బాగా చేస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలండి. ఈ రోజున యుద్ధాలు జరుగుతున్న విధానం చూస్తుంటే ఏ ఒక్కరి ఇద్దరి వల్ల ఎంతో మంది సఫర్ అయిపోతున్నారు. ఈ రోజున అల్లా దయ వల్ల ఈరోజు రంజాన్ సందర్భంలో, ఈ పవిత్ర రంజాన్ మాసంగా అల్లాని కోరి నేను ఒకటే కోరుతున్నా, ఆ యుద్ధం కూడా ఆగిపోవాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి మౌజులకి 45 కోట్ల రూపాయలు, ఈరోజు ఇమాములకి 10,000, మౌజులకి 5,000 రూపాయలు పంపించారు. అందుకే సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు హజ్ యాత్ర వెళ్తూ ఉంటారు. అందరూ కూడా హజ్ యాత్ర సమయంలో ఇందులో చాలా మంది ధనవంతులు ఉంటారు, చాలా మంది పేదలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హజ్ యాత్ర వెళ్ళాలంటే గతంలో నా చేతిలో నేను ఇచ్చాను. హజ్ యాత్ర వెళ్ళాలంటే ₹1,00,000 సబ్సిడీ మీద ఇచ్చిన ఉన్నాయి. ఈరోజు అటువంటిది అన్నీ కనపడలేదు. మళ్ళీ అది జరగాలి. హజ్ యాత్ర వెళ్ళాలంటే విశ్రాంతి తీసుకునే భవనం కావాలి.
ఆ రోజు హైదరాబాద్లో ఏదైతే హజ్ యాత్ర కోసం మనకి అక్కడ భవనం నిర్మించడం జరిగింది. హజ్ హౌస్ నిర్మించి మనం చాలా మంది మన నుంచి కాకినాడ నుంచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ టికెట్లు బుక్ చేసుకుని 1-2 రోజులు అక్కడ ఉండి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు హైదరాబాద్ మనకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ హజ్ హౌస్ లేదు మనకి. అలాంటి హజ్ హౌస్ని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో ప్రకటించారు. హజ్ హౌస్ మనకి హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి మళ్ళీ మన వాడికి కావాలి కాబట్టి రాజధానిలో దానికి మించినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హజ్ హౌస్ కడతానని ప్రామిస్ చేశారు. దానికి కూడా ఈ రోజు 10 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. దానికి కూడా ఈ రోజు ఈ సభ ద్వారా గురుగారి ద్వారా మీ ద్వారా నా ద్వారా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి తరఫున మీ మనిషిగా నేనేమంటానంటే మీకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మీకు మీరే ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యే కొండబాబు ముస్లిం ఎమ్మెల్యేగా మీ అండగా ఉంటాడు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ నగరంలో మీరు మనం అనే కుల మత భేదం లేకుండా కాకినాడ చేసుకుంటూ మన ముస్లింస్ అందరూ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి మీ అందరు కూడా ధన్యవాదాలు మీ అందరి సెలవు చేసుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. तकलीफ होती है दुरूद पाक पढ़िए अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व शफीअना हबीबना व नबीना मौलाना मुहम्मद व बारिक वसल्लिम सलातन व सलामन अलैका या रसूल अल्लाह सलातन व सलामन अलैका या हबीब जहन्नम बुझा दिए तौबा बड़ी सिपर है गुनहगार के लिए तौबा ढाल है. तौबा के आंसुओं ने जहन्नम बुझा दिए. तौबा बड़ी सिपर है गुनहगार के लिए. दुरूद पाक पढ़िए अल्लाहुम्मा सल्ली अला रमजान मुबारक मुहम्मद बारिक वसल्लम सलातन व सलामन अलैका या रसूल अल्लाह सलातन व सलामन अलैका या हबीब अल्लाह. मुबारक ईद मुबारक. रास्ता क्लोज कर दो पहले. كل من عليها وله الجوار المنشآت في البحر كالأعلام. الله أكبر. الله